25 లక్షల మోసంపై ఫిర్యాదు చేసిన మహిళ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నివసిస్తున్న ఓరిగంటి చంద్రలేఖ రాధ అనే మహిళ పరిచయమైంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి లోన్లు ఇప్పిస్తానని చెప్పి 600 మంది నుంచి ఒక్కొక్కరికి 2000 చొప్పున సేకరించి 12 లక్షలు, ఆమె డబ్బు 13 లక్షలు కలిపి మొత్తం 25 లక్షలు తీసుకుని మోసం చేసి అదృశ్యమైంది. ఇల్లు ఖాళీ చేసి పారిపోయిన రాధాపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. న్యాయం కావాలని చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేశారు. 13 లక్షలు పెట్టాను, జనాల దగ్గర నుంచి 12 లక్షలు పెట్టాను. నేను వాళ్ళు తట్టుకోలేక నాది 12 గ్రాములు గోల్డ్ గాజు ఇచ్చాను, 5 లక్షలు నా చెక్ ఇచ్చాను, 3 లక్షలు డబ్బులు రిటర్న్ ఇచ్చాను. మళ్ళీ వాళ్ళకి వేసేస్తా ఉన్నాను. అంటే నేను తట్టుకోలేక వాళ్ళ బాధ అంతా తట్టుకోలేక వేసేసాను. వేస్తున్నా ఉన్నా కూడా నేను లాలాపట్లో ఆమె కనిపించట్లేదు. నాకు తెలిసింది. ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే లేదు, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నేను ఇంకా లాలాపేట స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు తీసుకో, నువ్వే ఫ్రాడ్ అని ఇసిరేస్తాడు ఆయన. సిఐ గారు ఇసిరేస్తే నేను ఏమన్నానంటే, సార్ నేను నా వల్ల వేరే వాళ్ళు కూడా నష్టపోయారు, అందరూ ఇక్కడికి వస్తున్నామంటే ఆమె తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ప్రొటెక్షన్ కోసం మా దగ్గరకు వచ్చి కూర్చుందని చెప్పాడు సార్. కంప్లైంట్ ఇచ్చింది నేను 10వ తారీఖు, నేను వెళ్ళింది 18వ తారీఖు. వాళ్ళకి మళ్ళీ అబద్ధాలు చెప్పారు సార్. వాళ్ళు ఏంటి ఏమో ఫ్రాడ్ చేసిందని నా ఇంటికి వెళ్ళేసి, నేను మా ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళకి అంతమంది ఉన్నారు, మొగులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంటికి వెళ్ళి గొడవ చేసి ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని తిప్పుకొని పైన పోసుకుంటాను బెదిరించి పనిచేసే వ్యక్తిని, పక్క బజార్లో పనిచేసే వ్యక్తిని చొక్కా పట్టుకుని లాక్కొని తీసుకొచ్చి ఆటోలో ఎక్కించి కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లారు సార్. నేనేమన్నానంటే వాళ్ళతో మీరు నష్టపోయారు, నేను నష్టపోయా, నాకు కొంచెం కుక్క తిప్పుకునే టైం ఇవ్వండి, నేను కూర్చొని సెటిల్మెంట్ చేపిస్తాను అన్న టైంలో ఇలా వీడియోలు బిగ్ టీవీలో బిగ్ ఛానల్లో పెట్టేసి వీడియో చేశారు సార్. వాళ్ళకి నిజాలు తెలుసుకోవాలి కదా సార్. నేను చేసిన అనేది ఇక్కడికి వచ్చి ఆఫీస్ చుట్టూరు ఎందుకు తిరుగుతారు సార్? నిజాలు చేసుకుని ₹1 కోటి ఐపీ పెట్టింది, 80 లక్షలు ఐపీ పెట్టిందని ఎక్కడికి వెళ్ళిన ఇదే వీడియో సార్. ఇది దగ్గర 85 లక్షలు నష్టపోయా సార్. వేరే వాళ్ళ ద్వారా పరిచయం సార్, వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం. అమ్మ సంగడగుంట్ల రెడ్ల బజారు 7వ లైన్. 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు విజయవాడలో ఉంటుంది, ఒక కూతురు గుంటూరులో ఉంటుంది. వాళ్ళ భర్త గారు వచ్చి పొదిల దగ్గర. సిఐ గారి పేరు లాలా స్టేషన్ సార్. నాకేం సార్ ఇదిగో సార్, ఈ వ్యక్తి ఈ ఫ్రేమ్ బిగ్ ఛానల్లో వీడియో వచ్చింది సార్. నిజాలు తెలుసుకోకుండా వీడియో పెట్టి నా పిల్లలు ఉన్నారు సార్, 2. ఫ్యూచర్ని అది దెబ్బతినిద్ది. నాకు న్యాయం కావాలి. నేనేమంటా అంటే ఎవరికి ఎగ్గొట్టు పోలా, నేనున్నాను కదా సార్, నాకు న్యాయం జరిగించండి, నాకు ఇప్పించండి. ఆమె దగ్గర నుంచి నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళ డబ్బులు మాకు వద్దు. ఉన్నాయి సార్, ఫోన్ పేలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి క్యాష్ ఇచ్చింది 2 సార్లు. మా ఇంటికి వచ్చి క్యాష్ తీసుకెళ్ళింది. మొత్తం 25 లక్షలు ఇచ్చాను సార్.